హాయ్ అందరికీ నమస్తే. మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? శ్రీశైలం పోతున్నాము. రేపు ఆరుద్ర నక్షత్రము, ధనుర్మాసము, సోమవారం కదా, అందుకని శ్రీశైలం సేవకు పోతున్నాము. ఇక మధ్యలో ఉన్నాము, అందరిని చూపిస్తా చూడండి. మా లీడర్ అన్నట్టు ఈమెనే మళ్ళీ శ్రీశైలం తీసుకోబోతుంది. ఇగో శ్రీలత తెలుసు కదా మీకు, పూరి వీడియోస్లలో ఉన్నది. ఇంకో అక్కయ్య, ఓ ఆంటీ మీకు పాత పరిచయమే, మా సుగుణ ఆంటీ, అంకుల్, ఇక మా సద్దక్క, ఇక ఇంకొక అక్కయ్య. ఇప్పుడు ఇదే ఫస్ట్ మేము కలిసిపోతున్నాము, ఈ అక్కయ్య వాళ్ళను మేము. ఇక మహేష్ అన్నయ్య అక్కడున్నాడు, మహేష్ అన్నయ్య, రత్నాకర్ అన్నయ్య అక్కడున్నాడు. మధ్యలో ఆగి ఇగో భోజనాలు చేస్తున్నాము. ఇగో పులిహోర, ఇది పులిహోర తీసుకొచ్చింది మా లీడర్, తింటున్నాం. మా బస్సు, మేము వచ్చిన బస్సు ఇక్కడ. ఇది ఏ ఊరు అంకుల్? కల్వకుర్తి. కల్వకుర్తి ఊర్లో ఏ తెలంగాణనే, మనకు అక్కడ దాకా తెలంగాణనే. కల్వకుర్తి స్టాప్లో ఆగింది, 10 నిమిషాలు ఆగుతుందట. ఎప్పుడు భోజనాలు చేసేవాళ్ళు చేసి వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. పావుగంట ఆగినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. తిన్నాము, కల్వకుర్తి స్టాప్లో బస్సు ఆగుతుంది కదా, అక్కడ తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. ఇక మాకైతే లాస్ట్ సీట్లు దొరికినాయి. అసలు శ్రీశైలం పోయే బస్సులల్లో ఫుల్ రష్ ఉన్నారు. తెల్లవారు సోమవారం కాబట్టి, ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఇక మస్తు రష్ ఉన్నారు. ఇంకా బస్సులలో రష్ ఎక్కువ అవుతుందని చెప్పి లాస్ట్ సీట్ అవుతామని చెప్పి ఎక్కినాం. కానీ కొంచెం బాగానే పోయింది. కానీ ఇక ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడే స్పీడ్ బ్రేకర్లు బాగున్నాయి, బాగా ఎత్తేసింది. అక్కడ ఒక్క కానే ఇబ్బంది అయింది. ఇదేం ప్రాజెక్ట్? డిండి ప్రాజెక్ట్. గేట్ల మీద అది అట్లా పడుతున్నాయి, గేట్ల మీద అవి. కానీ ఇట్లా ఊరుతాను బస్సు, వీడియో అంతా శ్రీశైలం సేవ అని చెప్పంగానే రెండో ఆలోచన లేకుండా నేను మా సద్దక్క ఓకే చేసేసినాం. ఇంకా శ్రీశైలం సేవ దొరుకుడే మహాభాగ్యం అనుకున్నాం. అసలు దర్శనానికి పోడే, అసలు ఎప్పుడు పోతామో ఎప్పుడు దర్శనం చేసుకుంటామో అని అనుకున్నాం. అటువంటిది 5 రోజులు అక్కడనే శ్రీశైలంలో ఉండి సేవ చేసుడు అంటే ఇక అది అదృష్టం అనుకోవాలి. మాకు అంత అదృష్టం కలిగింది. ఇంకా రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసినాం. ఇక మా సార్ను కూడా అడగంగానే శ్రీశైలం సేవనా, పోయిరండి మంచిగా అని అన్నాడు. ఇక అంత మంచిగా అనిపించింది. అక్కడ అన్ని వెహికల్ ఆగినాయి. మన యాక్సిడెంటా? ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. ట్రాఫిక్ బాగుంది ఘాట్ రోడ్ పైన, మస్తు వెహికల్స్ వస్తాను. వెనకాల ఇక్కడ హనుమాన్ మాల ఇప్పుడు వేసుకుంటారేమో, హనుమాన్ స్వాములు మస్తు మంది కనబడుతున్నారు ఈడ. కానీ బస్సు పోయేటప్పుడు అబ్బా లోయలు, ఒక్కొక్క లోయ చూస్తా అంటేనైతే, బస్సులకి వెళ్ళి చూస్తా అంటేనైతే మస్తు ఇట్లా కొంచెం అటు ఇటు అయినా కూడా బస్సు పోయి ఎక్కడనో లోయలో పడుతుంది అనిపించింది. అంత పెద్ద పెద్ద లోయలు, ఇట్లా అడవి, పెద్ద అడవి మస్తున్నది శ్రీశైలం రోడ్ అయితే.
ఇంకా ఘాట్ రోడ్డు పైకి ఎక్కినాక ఇంకా చూడాలి. ఇక బస్సు పోతా అంటే మనకు చూసేటోళ్ళకే మస్తు భయం అనిపిస్తుంది. ఇంకా మేము పోయేసరికి కొంచెం చీకటి అయింది కాబట్టి మాకు పెద్దగా తెలియలేదు, కానీ ఆ లైట్ల వెలుతుర్లనే ఇట్లా కిందికి చూస్తే మనం వచ్చే దారి చూస్తేనైతే వామ్మో అక్కడి నుంచి కింద నుంచి గింత పైదాకా వచ్చినావా అనిపిస్తుంది. ఇక కృష్ణానది నీళ్ళు ఎంత నల్లగా అట్లా చూడడానికైతే నల్లగా కనబడతాయి, కానీ ముట్టుకుంటేనైతే భలే తేటగా ఉన్నాయి. శ్రీశైలం డ్యాము ఇక్కడ వెలుతురు ఉన్నది కదా, మేము కొంచెం ఆ డ్యాము అటు ముందుకు పోయేసరికి చీకటి అయింది. ఇక లైట్లు పడ్డాయి, కలర్ లైట్లు చీకట్లో కూడా మస్తు మంచిగా కనబడ్డది. ఇక్కడ ఒక టర్నింగ్ చూడండి, ఎంత టర్నింగ్, పెద్ద టర్నింగ్. అది ఇట్లా టర్న్ అవుతా అంటే పొయ్యి ఆ కెనాల్లో పడుతుందా డ్యామ్లో పడుతుందా బస్సు అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా మేము ముందట కూర్చోలేదు, మాకు లాస్ట్ సీట్ దొరికింది కాబట్టి మాకు ఏమంత ఏర్పడలేదు, కానీ ముందట కూర్చున్న వాళ్ళకైతే ఇక గుండె దడ వచ్చినట్టే. అంత టర్నింగ్స్ ఉన్నాయి, అంత లోయలు, చూడండి ఎంత బాగుంది అసలు. మురికి కాదు, కృష్ణా నది నీళ్ళు కృష్ణుని కలర్ ఉంటాయట అంటలేదా? కృష్ణా నది వ్యూ పాయింట్ ఎంత బాగుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి మేము వచ్చిన రోడ్డు కనబడుతుంది చూడండి, అంత కింది నుంచి వచ్చినాం అన్నట్టు. లైట్ల వెలుతురుకు కనబడుతుంది, ఇంకా చీకటి అయింది కాబట్టి పెద్దగా తెలుస్తలేదు. ఎటు కాకుండా నాకు విండో సీట్ కాకుండా వెనక సీట్ల మధ్యలో సీట్ దొరికింది. వీడియో తీయడానికి ఇక అవైలబుల్ లేకుండే, ఎట్లనో అట్లా తీసిన. అక్కడికి పోయినాకనైతే ఏ టెంపుల్లో ఫోన్లు అవైలబుల్ ఉంటాయో వీడియోలు తీసుకొని ఇస్తారో ఆ వీడియో దాదాపుగానైతే తీయడానికి ప్రయత్నం చేస్తా. ఆ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తా. ఇవాళకైతే ఇంతే ముచ్చట. మరి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీశైలం డ్యామ్ మీద లైట్లు చూడండి ఎంత మంచిగా కనబడతాయి.